యవన ప్రాయంలో ఉన్న వారిని మనం చూస్తున్నామండి. లోకంలో ఒక వింత ఆశ్చర్యం కలుగుతుంది, భయం కలుగుతుంది. అంతేకాదు వారిని చూచినప్పుడు దుఃఖం కూడా కలుగుతుందండి. ఈ రోజున యవనస్తుల యొక్క పరిస్థితి ఎలా ఉంది అని అంటే, వాళ్ళు ఎక్కడికి వెళుతున్నారు, ఎలాంటి మార్గాన్ని ఎంపిక చేసుకున్నారు, వీళ్ళ స్నేహాలేంటి, వీళ్ళ యొక్క ఐక్యతలేంటి, వీళ్ళ యొక్క పోకడ ఎక్కడికి తీసుకుని వెళుతుంది అనే ఆలోచన కలుగుతుంది. ఎందుకంటే ఈ యవన ప్రాయం అనేది కాస్త దుడుకుతో, తొందరపాటుతో ముడిపడి ఉంటుంది కనుక ఆ ఆలోచన శక్తి కొద్దువై ఏం చేస్తున్నారో అనేది కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఈరోజున యవన ప్రాయంలో ఉన్న వారిని మనం చూస్తూ ఉన్నామండి. అయితే ఆ యవన ప్రాయంలో దేవుని చిత్తాన్ని మోస్తే, దేవుని చిత్తాన్ని నెరవేరిస్తే వాని బ్రతుకు ఎలా ఉంటుంది? మనకు దావీదు దర్పణం పడతాడు. ఎందుకంటే తన యవన ప్రాయంలో ఎంతగానో దేవుని చిత్తాన్ని నెరవేర్చి